పార్లమెంట్ సభ్యులుగా నాకు వచ్చేటువంటి నిధులు సంవత్సరానికి 5 కోట్లు. అంటే 7 అసెంబ్లీలకి ఒక్కొక్క అసెంబ్లీకి 70 లక్షలు కేటాయిస్తే ఇక్కడ దగ్గర రూపాయలు. కాబట్టి ఇది పరిష్కారం కాదు సమస్యకి. 5 కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం లేదు. కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి. ప్రత్యేక నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలనేటువంటి ఆలోచనతో కొద్దిగా నేను సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టడం, అలాగే నేషనల్ హైవేస్ కి సంబంధించి కొన్ని ప్రత్యేక పథకాల మీద దృష్టి పెట్టడం. ఈ విధంగా 100 కోట్ల రూపాయలు దోసర్ నుంచి పిప్పర్ వరకు ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉన్నాయో, అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. దేవరం టు పిప్పర్ రోడ్డు ఎంత ఉందో అది రాష్ట్ర రహదారి అయినటువంటి కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా దేవరం ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇబ్బంది, ఎందుకంటే నేను పెట్టాలన్నా కానీ దేవరం తాడేపల్లి కూడా పెరిగేస్తాను. ముందు ఆ రోడ్డును సరి చేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకుంటారు. ఒక 4 రోజుల్లో వాటిని టెండర్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగు. అదేవిధంగా శాసనసభ్యులు నన్ను గతంలో కోరారు. అదేవిధంగా బాబీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడుతున్నారు. కోరినప్పుడు ఏదైతే తాడేపల్లి కూడా డయాలసిస్ సెంటర్ 2 కోట్ల రూపాయల అవసరం ఉంది, కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన బొత్స శ్రీనివాస్ గారు కోరినప్పుడు వాస్తవంగా బేవర్లో కూడా డయాలసిస్ సెంటర్ లేదు. తాడేపల్లి కూడా మనకు మినహాయించి ఈ పార్లమెంట్ లో ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్. రోజు రోజుకి డయాలసిస్ పేషెంట్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ దొరికేటువంటి అవకాశం లేదు. స్లాట్స్ దొరికినా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ముందుగా ఏదైతే ప్రాధాన్యత ఉందో వైద్యానికి సంబంధించి డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు బొత్స శ్రీనివాస్ గారు 2 కోట్ల రూపాయలు కావాలని కోరినప్పుడు నేను 2 కోట్ల రూపాయలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా శాంక్షన్ చేసింది ఎప్పుడూ తీసుకున్నాం. ఈ వారంలో 10 రోజుల్లో కూడా పనులు ప్రారంభం కాబోవడానికి సిద్ధం. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో నేను ప్రచారానికి తిరిగినప్పుడు కష్టమైపోయాను. అనేక సంవత్సరాల నుంచి ఆ రోడ్డు పని అయితే అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. సో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికీ బొత్స శ్రీనివాస్ గారికి కొంతవరకు అభివృద్ధి చేసాం, ఇచ్చాం. డబ్బులు కూడా మరీ ఒక 50 లక్షలు కూడా దానికి అదనంగా మంజూరు చేయడం. అదేవిధంగా వాడపాడికి సంబంధించి రోడ్డు అవసరాలు ఉన్నాయని చెప్పినప్పుడు 50 లక్షల రూపాయలు దానికి కూడా మంజూరు చేయడం. అంటే శ్మశానాల పరిస్థితి దారుణంగా ఉంది అన్ని గ్రామాల్లో శ్మశానం ఏ ఒక్క గ్రామంలో కూడా శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉండడానికి వీల్లేదు. అలా అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలా మంది శాసనసభ్యులతో మాట్లాడారు. శ్రీనివాస్ గారు కూడా మంచి ఆలోచన ఉన్నారు. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆఖరిలో తాడేపల్లిగూడెం ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని శ్మశానాలకు కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మించడం జరుగుతుంది. కాంపౌండ్ వాల్ నిర్మించడమే కాదు, పెద్దలతో మాట్లాడి దానికి ఏదైతే సరైన విధానంలో వాటిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాంపౌండ్ వాళ్ళకి కాకుండా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. కొన్ని శ్మశానాల్లోకి చాలా శ్మశానాల్లోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్రీజింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే అమెరికాలో ఉంటారో లేకపోతే గోచోట ఉంటారో అన్ని చోట్ల చేయలేదు, మండల అందుబాటులో కానీ మరొక చోట కానీ. అదేవిధంగా నా దృష్టిలో పెట్టారు ఎమ్మెల్యే గారు, కాదాజీ గారు, బాబీ గారు. మరొక శ్మశానాన్ని తాడేపల్లి కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది 24వ వార్డులో. దాన్ని ఎలక్ట్రికల్ గా చేయాలి. ఎంతగా చేయాలి, డబ్బులు ఏ విధంగా తెస్తాం, ఎక్కడి నుంచి తెస్తాం అనేటువంటి విషయం వేరే పరిస్థితి. నేను తిరుగుతున్నా ఢిల్లీలో, అందరిని అడుగుతున్నా సిఎస్ఆర్ ఫండ్స్. ఢిల్లీలో నేను ఎక్కడికి కూడా ఎవరిని నా ఆఫీస్కి రాను, నా చిన్నోడైనా పెద్దోడైనా నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను. నా పర్సనల్ స్టాఫ్ ఒప్పుకోదు, ప్రోటోకాల్ ఒప్పుకోదండి.
ప్రోటోకాల్ ఒప్పుకోవాలి, ఆళ్ళే మీ దగ్గర రావాలి, మీరు అన్న ప్రోటోకాల్కి విన్నాం అంటే ప్రోటోకాల్ లేదు, పాడు లేదు. మనకి 10 రూపాయలు ఆడితే ఆడే గొప్ప మనకి అని ఇంకోటారు. ప్రోటోకాల్ సమస్య లేదు. మన అన్న వల్ల రక్షించేవాడు, కోటించేవాడు, కోటిన్నర ఇస్తారు. అసలు ఇవ్వకూడదు అనుకున్నాడు, ₹1,00,00,000 ఇస్తారు. ఇది మనకు అవసరం. మన ప్రోటోకాల్ మనకు అవసరం లేదు. అంతా ఓట్లేసి నెగ్గించారంటే సమస్య పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం. కానీ ఆ ప్రోటోకాల్తో నిమిత్తం ఉంది. ప్రోటోకాల్ లేకుండా తిరిగిన వాళ్ళు ఉన్నాయి, ప్రోటోకాల్ లేకుండా తిరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి నేను ఢిల్లీలో నిత్యం అదే పని మీద ఉంటా. పెద్ద ఎత్తున అందరూ సహకరిస్తున్నారు. ఏ విషయంలో అన్నా తాడేపల్లి కూడా అసెంబ్లీకి ప్రత్యేకంగా నిధులు కొరత రానివ్వననేటువంటి విషయం మొత్తం నేను వేళ వీరందరూ సమస్య. తాడేపల్లి గూడకి సంబంధించి ముఖ్యమైనది వందే భారత్. ఏదైతే మొట్టమొదటి వందే భారత్ రైల్వే స్టేషన్ ఉంటుందో అది మేము ఎంపీలు అయ్యినాటికే రైల్వే ట్రాక్ క్లియర్ చేసాం. ఏలూరు హాల్ నేను ఎంపీలు అవ్వకముందే క్లియర్ అయ్యింది. నేను ఈ మధ్యకాలంలో వైష్ణవ్ గారిని కలిశాను. ఈ శాసనసభ్యులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు నేను ఈవేళ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని, ఇండియన్ రైల్వే సర్వీస్ చెందినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ని నర్సాపూర్ పార్లమెంట్ లో రైల్వే పనులు చూడడానికి మాత్రమే నేను అపాయింట్ చేసుకోవడం లేదు. అదే నేను రైల్వేస్ కి సంబంధించి ఏదైతే రెండో ట్రైన్ వచ్చింది వందే భారత్, ఒక ట్రైన్ అన్ని ఇటు తిరిగింది, ఇప్పుడు 2 ట్రైన్లు చేయడం జరిగింది. ఒక ట్రైన్ తాడేపల్లి కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞాపన రైల్వే శాఖ మంత్రికి చేయడం, దానికి సంబంధించి ఫైల్ కూడా పుటప్ చేయడం. నిన్ననే నాగ్యా నాయక్, నేను ఎవరైతే ఐఆర్ఎస్ ఆఫీసర్ పెట్టుకున్నానో ఆయన మొన్ననే రిటైర్ అయ్యారు 3 నెలల క్రితం. ఆయన పర్సనల్ గా నర్సాపూర్ సంబంధించి ఇది చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కాదు, రైల్వే కోవిడ్ సమయం నుంచి చాలా చోట్ల చాలా ట్రైన్స్ హాల్ట్స్ క్యాన్సిల్ చేశారు. కోవిడ్ సమయం, కోవిడ్ అనంతరం కూడా ట్రైన్స్ హాల్ట్స్ పనులు చూపించలేదు. ఉదాహరణకు అత్తిలి చాలా ట్రైన్లు ఆగే, ఎక్స్ప్రెస్ అత్తిలి ట్రైన్స్ ఆగట్లేదు. తాడేపల్లి కూడా నాకు తెలిసిన కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యింది. అలాగే నర్సాపూర్ రూట్ లో వీరవాసనం అటువంటి ప్రాంతాల్లో కొన్ని ట్రైన్స్ హాల్స్ క్యాన్సిల్ అయ్యింది. కొన్ని చోట్ల లేరు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు, ప్యాసింజర్స్ ఉండట్లేదు అని రైల్వే శాఖ అధికారులు చెప్పినప్పుడు కనీసం ఒక 3 నెలలు రైలు ప్రాతిపదికన ఆఫ్ చేయండి, 3 నెలలు రైలు ప్రాతిపదికన తీసుకోండి, 3 నెలల అనంతరం మీరు ప్యాసింజర్స్ లేకపోతే అప్పుడు నేను తీసుకుంటూ అనేటువంటి విషయంలో నేను రైల్వే అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. 2-3 సమావేశాలు పెట్టడం జరిగింది. జోనల్ మేనేజర్ హైదరాబాద్ లో, డిఆర్ఎం తో విజయవాడలో. కాబట్టి ఈ రైల్వేకి సంబంధించి కూడా తప్పనిసరిగా నేను కుటుంబ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ముందుకు తీసుకెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా నేను శాసనసభ్యులతో మాట్లాడి బాబీ గారితో, తాతాజీ గారితో 15 రోజులకోసారి నేను తాడేపల్లి కూడా వచ్చి నేను పొద్దున్న సాయంత్రం వరకు కూడా అసెంబ్లీలో అందుబాటులో ప్రతి 15 రోజులకి పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మినహాయించి మిగతా సమయాల్లో ప్రతి 15 రోజులకి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4-5 గంటల వరకు అసెంబ్లీలో ఉంటా, అందరికి అందుబాటులో ఉంటా. సమస్యల మీద కలిసి ఆలోచన చేద్దాం. అందరం కూడా 3 పార్టీ నాయకుల, కార్యకర్తల సహకారం, చిన్న చిన్న విషయాలను సమన్వయం చేసుకుని మనంతా కూడా ఏదైతే ఆలోచనతో ప్రజలు అభివృద్ధి ప్రాతిపదిక కోరుకున్నారు, ఇవాళ అభివృద్ధిని చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారి విజన్ కానీ, చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి విజన్ కానీ ఇవన్నీ మనం కలుపుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది.